ఈ వీక్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఇచ్చింది. అంటే ఇండియాలో లోన్ తీసుకున్న వాళ్ళందరికీ ఒక జాక్పాట్. ఇది స్టాక్ మార్కెట్ కి సూపర్ పాజిటివ్. ఇంత పాజిటివ్ న్యూస్ ఉన్నా కూడా ఎఫ్ఐఎస్ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని ఇంకా పెంచారు. అంటే వాళ్ళు మంచి ప్రైస్ దొరికిందని స్మూత్ గా ఎగ్జిట్ అవుతున్నారంట స్టాక్ మార్కెట్ నుంచి. అలానే గత లాస్ట్ ఫ్యూ మంత్స్ గా టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ గా ఉన్న పిఎస్యు బ్యాంక్స్ లో బిగ్ డిసప్పాయింట్మెంట్ ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీక్ పిఎస్యు బ్యాంక్స్ అలా రియాక్ట్ అవ్వడానికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. సో డోంట్ స్కిప్ ద సెక్టోరల్ అనాలిసిస్ పార్ట్. హాయ్, నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? ఈ వీక్ నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ హైస్ దగ్గర ఓపెన్ అయినా కానీ వీక్ ఎండ్ అయ్యేసరికల్లా ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ చార్ట్ ని మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే లాస్ట్ వీక్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం 27th యొక్క క్యాండిల్ హై పైన క్లోజ్ అయితే బుల్లిష్ సినారియో కంటిన్యూ అవుతుంది. 27th కి లోకి కింద క్లోజ్ అయితే సైడ్ వేస్ మార్కెట్ అవుతుంది. అది ఈ లైన్ కి కింద క్లోజ్ అయితే బేరిష్ అని. సో ఇప్పుడు ఈ పాయింట్ అంటే 26,140 దగ్గర ఉన్న ఈ లో పాయింట్ కి కింద క్లోజ్ అయింది. సో సైడ్ వేస్ మార్కెట్ లోకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ 325 అనేది హై కాబట్టి ఈ హైకి పైన క్లోజ్ అయితే బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ చార్ట్ ని 30 మినిట్ టైం ఫ్రేమ్ లో చూస్తే కొత్త హై పాయింట్ నుంచి మనం ఫిబొనాకీ డ్రా చేస్తే 26,500 కి 26,600 కి మధ్యలో మన ఎక్స్టెన్షన్ లెవెల్స్ ఉన్నాయి. ఒకవేళ బుల్లిష్ అయితే 26,500 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనపడొచ్చు. సరే, మరి ఈ సైడ్ వేస్ సినారియోని ఆప్షన్స్ డేటా ఎలా కన్ఫర్మ్ చేస్తుందో చూసేద్దామా? ఈ వీక్ యొక్క ఓఐ డేటాని చూస్తే మనకు క్లియర్ గా సైడ్ వేస్ సినారియోనే కనిపిస్తుంది. కొంచెం మార్కెట్ ఫాల్ అయిందంటే పుట్ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ కనపడుతుంది. కొంచెం మార్కెట్ పెరిగిందంటే కాల్ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ కనపడుతుంది. ఇన్ఫాక్ట్ ఓవరాల్ గా చూస్తే 26,000 దగ్గర పుట్ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. అంటే 26,000 కంటే కింద పడదు అన్న నమ్మకం చాలా మందికి ఉంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు మన మార్కెట్ కొంచెం సైడ్ వేస్ టు స్లైట్లీ బుల్లిష్ సిచ్యుయేషన్ లో ఉంది అట్ ప్రెసెంట్ అని. అయినా కానీ ఎఫ్ఐఎస్ యొక్క ఫ్యూచర్ షార్ట్స్ పొజిషన్స్ ఇంకా పెరిగాయి. మరి ఎఫ్ఐఎస్ సైలెంట్ గా మన మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉన్నారా? ఆ విషయాన్ని మనం ఫ్యూచర్స్ యొక్క ఓఐ డేటాని చూసి తెలుసుకుందాం. లాస్ట్ వీక్ యొక్క డేటాని ఈ వీక్ డేటాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ మన షార్ట్ పర్సంటేజెస్ 81% ఉండింది. ఇప్పుడు 86.25కి పెరిగింది. అంటే షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అయ్యాయి. అంటే మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంది ఎఫ్ఐఎస్ది. మనం షార్ట్స్ ఇంకా లాంగ్స్ యొక్క కౌంట్ చూసా కూడా ఇక్కడ లాంగ్స్ లాస్ట్ వీక్ 26,000 ఉండేవి. ఇప్పుడు అవి తగ్గి 22కి వచ్చాయి. అంటే 23కి వచ్చాయి. అంటే 3,000 లాంగ్స్ తగ్గాయి. ఇది నెగిటివ్ సైన్. ఇంకా షార్ట్ విషయానికి వస్తే 1,13,000 ఉండేది కాస్త 30,000 కాంట్రాక్ట్స్ పెరిగాయి. ఇది ఇంకా నెగిటివ్ సైన్. సో ఓవరాల్గా ఆల్రెడీ 80% నెగిటివ్గా ఉన్న మార్కెట్ కూడా 86%కి 81% నెగిటివ్గా ఉన్న మార్కెట్ కూడా 86%కి పెరిగింది షార్ట్ పొజిషన్స్. సో ఎఫ్ఐఎస్ నుంచి ఇది ఒక నెగిటివ్ సైన్. దీన్ని బట్టి మనం క్లియర్గా చెప్పొచ్చు ఎఫ్ఐఎస్ స్టిల్ మార్కెట్లో బుల్లిష్గా లేరు అని. అట్లీస్ట్ 30% పైన ఉంటే సెంటిమెంట్ చేంజ్ అవుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. 50% పైకి వెళ్ళిందంటే క్లియర్గా చేంజ్ అయిపోయినట్లే. మన మార్కెట్ నిఫ్టీ పరంగా ఆల్ టైమ్ హైస్ హిట్ అవుతూ ఉంది. దీనివల్ల ఎఫ్ఐఎస్ కి ఒక మంచి ప్రైస్ దొరుకుతూ ఉంది ఎగ్జిట్ అవ్వడానికి కూడా. ఈ ఓవరాల్ సెంటిమెంట్ ఎఫ్ఐఎస్ ది నెగిటివ్ ఉండడం వల్ల నిఫ్టీ పెరుగుతున్నా కానీ మన పోర్ట్ఫోలియోస్ లో ఉన్న మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరగట్లేదు. మరి ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ లో ఈ వీక్ ఏం చేశారో చూసేద్దామా? ఈ వీక్ యొక్క డేటాని చూస్తే ఎఫ్ఐఎస్ ప్యూర్ సెల్లింగ్ చేశారు. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో 5 days సెల్ చేస్తూనే ఉన్నారు. దీనికి ప్రాక్టికల్ గా నా దగ్గర ఒక రీజన్ ఉంది. రూపీ వాల్యూ పడుతున్నప్పుడు ఇంకా మన ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి రిటర్న్స్ రానప్పుడు ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు డబ్బులు నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు రూపీకి కన్వర్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ డాలర్స్, యుఎస్ ఇన్వెస్టర్స్ అయితే డాలర్స్ నుంచి రూపీకి, యూరో ఇన్వెస్టర్స్ అయితే యూరోస్ నుంచి ఇండియన్ రూపీకి, అలాగా. సో దానివల్ల మన ఇండియన్ రూపీ వాల్యూ పడిపోవడంతో మళ్ళీ వాళ్ళు రివర్స్ డాలర్లో కన్వర్ట్ చేయాలన్నా కూడా ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఆ రిస్క్ ఉంది. ఆ రిస్క్ని భరిస్తూ వాళ్ళు ట్రేడ్ చేయాలి. కాబట్టి ప్రజెంట్ రూపీ వాల్యూ పడిపోతుంది, మార్కెట్లో రిటర్న్స్ రావట్లేదు. సో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తూనే ఉన్నారు.
ఎగ్జిట్ అవుతూనే ఉన్నారు. ఈ వీక్ మన ఇండియన్ రూపీ యొక్క వాల్యూ 90 రూపీస్ టచ్ అయింది పర్ డాలర్కి. ఇది క్లియర్ నెగిటివ్స్ అయినాయి. మామూలుగా అయితే మన ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అవుతూనే ఉంటుంది, డెవలపింగ్ ఎకానమీ కాబట్టి. ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఫాస్ట్గానే డిప్రిషియేట్ అయింది. ఇలా రూపీ వాల్యూ పడడం ఒక బిగ్ నెగిటివ్ న్యూస్ అయినా కూడా దీనివల్ల ఒక సెక్టార్కి మంచి బెనిఫిట్ కలుగుతుంది. ఆ సెక్టార్ ఏంటో ఈ వీక్ సెక్టోరల్ అనాలిసిస్లో చూద్దాం. ఈ వీక్ యొక్క టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్లో ఐటీ సెక్టార్ ఉంది. ఇండియన్ రూపీ వాల్యూ ఎప్పుడు డిప్రిషియేట్ అయినా కానీ ఐటీ సెక్టార్కి బెనిఫిషియల్గానే ఉంటుంది. ఎందుకంటే మన ఐటీ కంపెనీస్ అన్ని సర్వీసెస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి చాలా వరకు. సో ఈ సర్వీసెస్ అన్ని యుఎస్ వాళ్ళకి, యూరోప్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఈ సర్వీసెస్ ఇచ్చినందుకు గాను వాళ్ళ పేమెంట్స్ అన్ని వాళ్ళ కరెన్సీలో చేస్తారు. అప్పుడు వాళ్ళ కరెన్సీస్ని మన ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసి మనకి రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. కాబట్టి అలా కన్వర్షన్ అయ్యేటప్పుడు ఇక్కడ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ రిజల్ట్స్ చూపిస్తుంది. ఈ ఫ్రైడే రోజు జరిగిన రేట్ కట్ యొక్క బెనిఫిట్తో ఆటో సెక్టర్లో పాజిటివ్ మొమెంటం రావచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే అది కూడా టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్లో ఉంది. ఇంకా పిఎస్యు బ్యాంక్స్ విషయానికి వస్తే ఈ 3 మెయిన్ రీజన్స్ పిఎస్యు బ్యాంక్స్ని ఈ వీక్ ఎఫెక్ట్ చేశాయి. ఫస్ట్ రీజన్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఫారిన్లో నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ముందు 20% వరకు క్యాప్ లిమిట్ ఉండేది, దాన్ని 49%కి ఇంక్రీజ్ చేయబోతున్నారు అని న్యూస్ వచ్చింది. దాంతో ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి, ఈ పిఎస్యు బ్యాంక్స్కి గ్రోత్ రావచ్చు అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ అది నిజం కాదు, 20% ఉంటుంది, పెంచట్లేదు అనే న్యూస్ మళ్ళీ రావడంతో అక్కడ డిసప్పాయింట్ అయింది. 2, పిఎస్యు బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఒక 12 బ్యాంక్స్ని 4 బ్యాంక్స్గా మర్జ్ చేయబోతున్నారు, కొన్ని బ్యాంక్స్ని కలపబోతున్నారు అని న్యూస్ వచ్చింది. ఆ కలపడం వల్ల ఆ కంపెనీస్ అన్నిటికీ బెనిఫిట్ కుదురుతుంది అని అనుకొని మార్కెట్ పిఎస్యు బ్యాంక్స్కి ముందే వాల్యూ ఇవ్వడం మొదలుపెట్టింది. అలా కలపట్లేదు, ఎలా ఉన్నావు అలాగే రన్ అవుతాయి అని చెప్పడంతో మార్కెట్ డిసప్పాయింట్ అయింది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఆర్బీఐ రేట్ కట్. దీనివల్ల పిఎస్యు బ్యాంక్స్కి మంచిది, అందుకే ఫ్రైడే రోజు మాత్రం పాజిటివ్గా రియాక్ట్ అయింది, మిగిలిన 4 రోజులు నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్గా అనే దానికంటే గత కొన్ని మంత్స్గా పెరుగుతున్న పిఎస్యు బ్యాంక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అని అనుకోవచ్చు. సో నేను లాస్ట్ మంత్ ఇన్వెస్ట్ చేశాను కదా ఐటీ సెక్టార్లో. సో మీకు ఆ ఐటీ సెక్టార్ యొక్క చార్ట్ని కూడా చూపించి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిఫ్టీ యొక్క ఐటీ సెక్టార్ చార్ట్ ఇక్కడ ఉంది మంత్లీ టైం ఫ్రేమ్లో. 2021 డిసెంబర్లో ఏ రెసిస్టెన్స్ని అయితే ఫామ్ చేసిందో అట్ ప్రజెంట్ ఈ వీక్ అక్కడే క్లోజ్ అయింది. సో క్లియర్గా చెప్పాలంటే గత 4 ఇయర్స్గా ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నో రిటర్న్స్. అంటే మధ్యలో ఇన్వెస్ట్ చేసి, అంటే కింద పడినప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ గురించి కాదు, డిసెంబర్ 2021లో ఎవరు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి నో రిటర్న్స్. కానీ నిజానికి ఐటీ సెక్టార్ అనేది సేల్స్ పరంగాను, రెవెన్యూ పరంగాను ఓవరాల్గా ఆ సెక్టార్ మొత్తం గ్రో అయింది. కానీ ఇక స్టాక్ అంటే ఇండెక్స్ మొత్తం పెరగలేదు. ఖచ్చితంగా అండర్వాల్యూడ్ అవుతుంది కదా. ఆ ఉద్దేశంతోనే నాకు ఇంకో కాన్ఫిడెన్స్ వచ్చింది. లాస్ట్ మంత్ కూడా ఐటీ సెక్టర్ టాప్ పర్ఫార్మింగ్లో ఉన్నింది, ఈ వీక్ కూడా టాప్ పర్ఫార్మింగ్లో ఉన్నింది, అండర్వాల్యూడ్గా కూడా ఉన్నింది. అంతకుముందు ఇన్వెస్ట్ చేశాను, నేను మళ్ళీ ఈ వీక్ ఇన్వెస్ట్ చేశాను. నేను ఇన్వెస్ట్ చేశానని చెప్పి మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకండి. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని, నా ట్రేడింగ్ స్ట్రాటజీని, నా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియోస్లో. అప్కమింగ్గా ఇదొక రెసిస్టెన్స్ ఉంది, ఇంకో రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఈ రెసిస్టెన్స్ల దగ్గరకు వచ్చిన ప్రతిసారి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తాను, గ్రోత్ ఎలా ఉందని చెక్ చేస్తాను. దాన్ని బట్టి ప్రాఫిట్ బుక్ చేయాలన్నా ఇంకా కంటిన్యూ చేయాలన్నా అనేది చూస్తాను. ఇన్కేస్ మీకు ఈ చార్ట్లో రెసిస్టెన్స్లు డ్రా చేసుకోవాలి, అప్కమింగ్ టార్గెట్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఇవి మీకు. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇది రెండో రెసిస్టెన్స్, ఇవి ఫ్యూచర్, ఈ 3 లైన్స్ అనేవి ఫ్యూచర్ టార్గెట్స్. ఇంకా అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి 68,700 దగ్గర ఉంది. నిఫ్టీ ఐటీ, బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అయితే
ఓవరాల్గా నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది, ఆల్ టైమ్ హై కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది. సరే, మరి ఈ వీడియో నచ్చిందా? అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. బాయ్.